దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెరిగాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమలుకి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ రూ. 3 పెంపు పైన ప్రజలైతే చాలా వరకు కూడా ఒక రకంగా బాధాకరంగానే ఉందని చెప్పుకోవచ్చు. సామాన్యులు పెట్రోలు, డీజిల్, సీఎన్జీ ధరలు పెరగడంతో ఒక రకంగా ఆందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే అంశం పైన. సో ఎట్టకేలకు ఈరోజు 6 గంటల నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఇటు ఎక్కడికక్కడ కూడా సామాన్యులు నిత్యం సరుకులతో పాటు ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడంతో చాలా వరకు ఒక రకంగా ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు, రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల తర్వాతనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాలు అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళని ఎందుకు పెంచారు ఇప్పుడు అని చెప్పేసి కూడా ఒక రకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు లేని అంటే కొద్ది రోజుల నుంచి కూడా మనం చూసుకోవచ్చు స్థిరంగా ధరలు ఉన్నాయి. సో హఠాత్తుగా 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ రేట్లు పెంచడం పైన ఒక రకంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యం చూసుకోవచ్చు మనకు సామాన్యులు బయటికి వెళ్తూ ఉంటారు మార్కెటింగ్ వైజ్గా కావచ్చు. సో పూట బయటికి వస్తే కానీ పూట గడవనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి మెంబర్స్ అయితే ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. కానీ రీసెంట్గా చూసుకోవచ్చు రూ. 107 ఉన్నటువంటి పెట్రోల్ ధర రూ. 110 అంటే ఏకంగా రూ. 3 పెరగడం పైన ఒక రకంగా సామాన్య ప్రజలైతే ఉద్రిక్తతకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదంతా కామన్గా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మనకు పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 1 పెరిగించినా లేకపోతే రూ. 2 పెరిగినా కూడా చాలా వరకు కూడా ఉద్రిక్తతలోనయ్యి ర్యాలీలు హంగామా చేసేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇదొక తరచుగా ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా సరే తరచుగా రేట్లు పెంచడం కావచ్చు, ఇట్లాంటివి కామన్గా కూడా పబ్లిక్ కూడా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల క్షేమం కోసము ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఏది కూడా పోరాటము, సో ప్రజల మనల్ని కానీ ఏది కూడా దానిపైన ఆలోచన రీతి అనేది లేదు. సో ప్రభుత్వం ఇట్లా పెంచుతుందని చెప్పేసి వాళ్ళు ముందుగానే అనుకున్నామని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తున్నారు. సో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఈరోజు ఉదయం నుంచి పెట్రోల్ ధరలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు. సో మీరేమంటారు? ఈ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజల మీదనే వేటు పడుతుందని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను. దీనివలన నష్టపోయేది ఒక సామాన్య ప్రజలే, మాలాంటి సామాన్య వ్యక్తులే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ధరలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో ప్రజలలో వాళ్ళు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ మేము సమకూరుస్తున్నాం, అన్నిటికీ ప్రజలకు న్యాయం చేస్తాం అంటున్నారు. కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు రీసెంట్గా జరిగింది చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి PM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ పడావో బేటీ బచావో అంటున్నాడు. అసలు ఆడపిల్లకే రక్షణ లేకుండా అయిపోయింది కేంద్ర ప్రభుత్వంలో. ఇంతకుముందుకు నార్త్ ఇండియన్స్లో ఉండే, ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్ కూడా తయారైంది, ఆడపిల్లకు రక్షణ లేకుండా జరిగింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి ముఖ్యంగా ఆడపిల్లకు రక్షణ కల్పించాలని చెప్పి నేను మీ మీడియా రూపకంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ పెట్రోల్ సమస్యలు కూడా చాలా విపరీతంగా వాళ్ళకి ఇష్టానుసారంగా పెంచుతున్నారు. ఒక హద్దు అనేది లేకుండా, ఒక లిమిట్ అనేది లేకుండా వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రజలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారు. దీనివల్ల మాలాంటి సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి నేను కోరుకునేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేయనేది ఏమనగా, దయచేసి మా సమస్యలను అర్థం చేసుకొని ఈ ధరలు తగ్గించగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో పశ్చిమాసియాలో జరిగినటువంటి ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు అయితే పెంచడం జరిగింది. అయితే రూ. 3 వరకు కూడా పెంచడంపై ఇటు సామాన్య ప్రజలైతే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా సరే చాలా వరకు కూడా స్థిరంగా ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు హఠాత్తుగా రూ. 3 పెంచడంపై అయితే వాళ్ళు ఒక రకంగా వద్దు అని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఉదయం 6 గంటల నుంచే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, సో గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచే అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుంది, మాకు అన్ని మా అవసరాలు తీరుస్తుందని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ బీజేపీ ప్రభుత్వము ఎట్టకేలకు 5 రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికలు జరిగే వరకు నిక్కచ్చిగా అలాగే ఉండి ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా పని భారంతో పాటు ఇటు పెను భారాన్ని కూడా మాపై
మోపింది అంటూ కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఈరోజు అనౌన్స్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అమల్లో భాగంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే సిఎన్జి ధరలు రూపాయలు వరకు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే ₹2 వరకు సిఎన్జి ధరలు పెంచడంపై అయితే ఒక రకంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సూర్యతో లహరి 9+ న్యూస్ హైదరాబాద్.